లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి వరుస సభలకు ప్లాన్ చేసింది పీసీసీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభిస్తున్నారు. సాయంత్రం నారాయణపేటలో నిర్వహించే జనజాతర సభలో ఆయన పాల్గొననున్నారు. మినీ స్టేడియంలో జరగనున్న సభకు భారీ ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు. సాయంత్రం 4:45 హెలికాప్టర్లో నారాయణపేటకు చేరుకుంటారు సీఎం రేవంత్. 5 గంటలకు సభలో పాల్గొంటారు. సభ తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తిరిగి వస్తారు. సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటంతో భారీ జన సమీకరణపై ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ నేతలు. నారాయణపేటతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తరలిస్తున్నారు. సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఎండాకాలం కావడంతో సభకు వచ్చేవారు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామన్నారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి వరుస సభలకు ప్లాన్ చేసింది పీసీసీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభిస్తున్నారు. సాయంత్రం నారాయణపేటలో నిర్వహించే జనజాతర సభలో ఆయన పాల్గొననున్నారు. మినీ స్టేడియంలో జరగనున్న సభకు భారీ ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు. సాయంత్రం 4:45 హెలికాప్టర్లో నారాయణపేటకు చేరుకుంటారు సీఎం రేవంత్. 5 గంటలకు సభలో పాల్గొంటారు. సభ తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తిరిగి వస్తారు. సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటంతో భారీ జన సమీకరణపై ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ నేతలు. నారాయణపేటతో పాటు ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తరలిస్తున్నారు. సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఎండాకాలం కావడంతో సభకు వచ్చేవారు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామన్నారు కాంగ్రెస్ నేతలు.